కాలం అన్ని గాయాలను తుడిచివేస్తుందంటారు. కానీ దశాబ్ద కాలం గడిచినా ఆ తల్లిదండ్రుల మనసుకు అయిన గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఈ నేపథ్యంలో వసంతాలు మారాయి, కొత్త చట్టాలు పుట్టుకొచ్చాయి. కానీ బాధితులకు న్యాయం జరగలేదు. ఏళ్లు గడిచినా తమ కుటుంబానికి తన్నీరే మిగిలిందని రమ్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమ్య యాక్ట్ అమలు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్న రమ్య తల్లిదండ్రులతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. ఒక రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించిన 3 మృత్యువాత పడడం జరిగింది. ఈ ప్రమాదంకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి రమ్యతో పాటు వారి కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా చనిపోవడం ఘటనతో కూడా 10 ఏళ్ల విచారణకు సంబంధించి ఇంకా కొనసాగుతుంది. కానీ తమకు డిమాండ్ చేసిన రమ్య యాక్ట్ మాత్రం ఇంతవరకు అమలు కాలేదని చెప్పి వారి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ 10 ఏళ్ల పాటు ఎంతవరకు విచారణ జరిగింది, తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తున్న యాక్ట్కి సంబంధించి కూడా ఎప్పుడు అమలు అవుతుంది అనేది పలు అంశాలపైన కూడా మనతో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నిజంగా ఒక బాధాకరం అని చెప్పవచ్చు. ఒక 10 ఏళ్ల పాటు జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మీ కూతురుతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మృతి చెందడం జరిగింది. ఈ 10 ఏళ్లకు సంబంధించి మీరు అంటే దర్యాప్తు భాగంగా అసలు ఎంతవరకు వెళ్ళింది కేసు? ఈ 10 సంవత్సరాలు మాకు ఎలా గడిచిపోయినాయంటే కోర్టులని, పోలీస్ అని, వాయిదాలని వాటి చుట్టూ చెప్పులుగా తిరగటంతో మా 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక డిసిప్లిన్ లైఫ్ని లీడ్ చేసిన ఫ్యామిలీకి ఒక్కసారే ఒక గ్లాస్ మీద ఒక బుల్లెట్ ఫైర్ అయితే ఎట్లయితే చెల్లాచెదరవుతుందో మా కుటుంబాన్ని అంత నాశనం చేశారు వీళ్ళు. 10 సంవత్సరాల తర్వాత కూడా న్యాయం జరగలేదని చెప్పడానికి నేను మాత్రము చాలా బాధపడుతున్నాను. 10 సంవత్సరాల తర్వాత కూడా నేను ఒక రమ్య ఫాదర్గా నేను కోరుకుంటుంది ఏంటంటే రమ్య చట్టము రావాలని మేము పదే అన్నాం. గాంధీ జయంతి నాడు కూడా మద్యం తాగి ఒక పాపని నిర్దాక్షిణ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు చంపడం జరిగింది. ఎన్నో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు ఇంకా చూస్తున్నాము. కానీ మన లోపల డిసిప్లిన్ రావట్లేదు. డిసిప్లిన్ రాకపోవడం గల కారణం ఏంటంటే ఈ రమ్య యాక్సిడెంట్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. 10 సంవత్సరాల వెనుక కారణప్పుడు ఒక ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. 3 ప్రాణాలు విలువెల్లాడుతూ చనిపోయినరు, ఇంతమంది క్షోభపడ్డారు. అందరూ మంత్రివర్యులు ఆ రోజు ఉన్న తెలంగాణ మంత్రివర్యులు అందరూ చూశారు. ఇవన్నీ చేసినా కానీ ర్యాలీలు చేశారు. మా వంతుగా మేము రమ్య యాక్ట్ రావాలని చెప్పేసి ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మా తరపు నుంచి మేమెన్నో యాక్టివిటీ చేశాము. కానీ ఇన్ని చేసినా కానీ ప్రయోజనం లేదు. ఇంతవరకు ఎందుకు న్యాయం జరగలేదని ప్రభుత్వము సీరియస్ తీసుకొని పోలీసు యంత్రాంగంతో మన న్యాయ వ్యవస్థతోని సంప్రదింపు జరిపి రమ్య యాక్ట్ యొక్క నెసెసిటీ ఏందనేది వీళ్ళు చెప్తే నా వంతుగా నేను ఒక రమ్య యాక్ట్ యొక్క బాధితునిగా నేను డెఫినెట్గా వాళ్ళకు కూడా నా సూచనలను నేను డెఫినెట్గా తెలియజేస్తాను. ఇప్పటివరకు దాదాపు మీరే అంటున్నారు అంటే ఈ విచారణకు సంబంధించి కూడా నెమ్మదిగా కొనసాగుతుంది. ఇప్పటివరకు అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంటే ఈ విచారణ సమయంలో అధికారులకు సంబంధించి కూడా ఏమన్నా మరి అధికారుల ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? తర్వాత కోర్టులో విచారణ కూడా కొనసాగుతుంది, నెమ్మదిగా సాగుతుందని చెప్పి మీరు చెప్తారు. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అధికారిని కలవాలంటే అతను మనం పోయే వరకల్లా ఉండడండి, ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను దాన్ని తప్పుపట్టడం లేదు. ఎందుకంటే తను వేరే కాడ తన అఫీషియల్ డ్యూటీలో ఉండొచ్చు. అంటే ఇప్పుడు మాది 4 ఫ్యామిలీ హిట్ అయిన కేసుని 4 ఫ్యామిలీల గురించి ఒక సమాచారం తీసుకోవాలి, వాళ్ళకి చేరవేయాలి, ప్లస్ వాళ్ళని కలవాలంటే నాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు మనకు యాక్సిడెంట్ అయింది, ఈ టైం లోపల ఈ కేసు కావాలని ఒక టార్గెట్స్ ఉండాలి. వాళ్ళకి అది లేకపోతే ఎవరు కేర్ చేస్తారండి? నిందితులకు సంబంధించి కూడా ఒకరు విదేశాలకు వెళ్ళినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మీకు సమాచారం ఉన్నదా? అంటే కోర్టులో ఇలాంటి వాదనలు ఏమైనా జరిగాయి? ఇప్పుడు A2 విష్ణు వినీత్ విదేశాలకు వెళ్ళాడండి. ఒక ఇన్సిడెంట్ లోపల బాధితుడు అమెరికాకు పోయాడంటే అది చాలా విచారకరము. అది పోకుండా మనకి ఇప్పుడు మన పాస్పోర్ట్లో కూడా మనకి ఏంటంటే డెఫినెట్గా పాస్పోర్ట్కి ఎంక్వైరీ ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళ మీద పోలీస్ కేసు ఉంటే పంపరు. కానీ ఇతను మాత్రం వెళ్ళిపోయాడు. ఎలా తెలిసింది సార్ అతను విదేశాలకు వెళ్ళాడని? మీకు ఎలా నిర్ధారించుకున్నారు? ఎలా విదేశాలు నిర్ధారించుకున్నామంటే మాకు A2 కోర్టుకి గైర్హాజరు అవుతున్నట్టుగా మాకు ఇప్పుడు ఏంటంటే ఈ కోర్ట్స్లో చూస్తాం కదా, దాని లోపల చాలా సందర్భాల్లో గైర్హాజరయ్యారు. దానికోసమని మేము పోలీస్ డిపార్ట్మెంట్ని పదే క్వశ్చన్ చేస్తే ఒక 1 ఫైన్ డే నాడు దే కేమ్ అవుట్. నేను ఆ విషయాన్ని కూడా పోలీసు వాళ్ళకి చేరవేశాను. తను హూస్టన్ నుండి తెలిసింది, మీరు డెఫినెట్గా చేయనంటే రెడ్ కార్నర్ నోటీస్ వేసేయమంటారు. కానీ ఆ రెడ్ కార్నర్ నోటీసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క
పర్సెప్షన్స్ అన్నీ అయిపోయినాయంట. మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ సిబిఎస్ఈడి దగ్గర ఉన్నదన్నారు. మీరు చెప్పండి, ఎందుకంటే కూతును పోగొట్టుకున్న బాధ ఒక పక్క ఉన్నప్పటికీ 10 సంవత్సరాల నుంచి కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇప్పటికీ అంటే మీరు పోలీసులను కానీ ప్రభుత్వాన్ని ఏం కోరాలనుకుంటున్నారు? ఒకటే అండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రమ్య చట్టం తీసుకురావాలి. ఇప్పుడు 10లో 1గా మాట్లాడుకుంటున్నాం. ఈ చట్టం రాకపోతే 100లో 1 అయిపోతుంది కేసు. అది అట్లా అవ్వద్దని మా కోరిక. సొసైటీ కోసమే కదండి మేము ఇంత పాకులాడుతున్నాము. చట్టం తీసుకొస్తే సొసైటీ బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. దానికోసం రెసిడెన్షియల్ ఏరియాలో ఈ వైన్ షాపులు తీసేయాలి, ట్రాఫిక్ రూల్స్ కొంచెం కట్టుదిట్టం చేయాలి, ఇంకా ఫైన్లు ఇంకా ఎక్కువ పెంచాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్లపైకి వచ్చే వారికి మీరు, ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుల్లో 3 కోల్పోయారు కాబట్టి మీరు వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు, ఎలా ఉండాలని చెప్పి మీరు సజెషన్? దయచేసి ఎవరు కూడా తాగి వెహికల్స్ డ్రైవ్ చేయకండి, ప్రాణాలు తీయకండి. అందరి ప్రాణాలు, ఎవరికైనా ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా చేయరు. రమ్య యాక్సిడెంట్ అయ్యాయి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ న్యాయం అయితే ఇంకా జరగట్లేదు. కాబట్టి త్వరలో రమ్య యాక్ట్ తీసుకువచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా జరుగుతున్న యాక్సిడెంట్ల పైన కూడా రమ్య యాక్ట్ని తీసుకురావడం వల్ల కొంతవరకు మార్పు వస్తుందని చెప్పి కూడా వారి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రమ్య యాక్ట్ తొందరగా తీసుకొచ్చి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో తాగి రోడ్లు ఎక్కి ఒక కుటుంబాన్ని క్షోభకు గురి చేయొద్దు అని చెప్పి కూడా వారు ప్రధాన అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.